పార్టీకి నడుస్తారు ఉన్నాడు సార్ పాపం అయిపోతారు మరి 3.5 కిలోమీటర్ నడిపించి మరి అరాచకం పురుషోత్తం సార్ నడిపేయాల్సింది మీరు అంత దూరం మొత్తం ఆయన ఉంటుంది. అందరికీ వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డేని జరుపుకోవడం జరుగుతుంది. దాదాపు 200 దేశాల్లో ఈ ఫంక్షన్ ఈరోజు జరగడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ 2000 సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఈరోజు అందరూ కూడా స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్లో డాక్టర్స్ కానివ్వండి, సిబ్బంది అందరూ కూడా మొత్తం ఈ ఫంక్షన్లో ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా ఎస్పీ గారు అక్కడికి వచ్చి ఈ వాకథాన్ని 3 కిలోమీటర్స్ వాకథాన్ని అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఆయన ప్రజలందరికీ మెసేజ్ కూడా ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే హృదయపూర్వకంగా మనము చేతల్లో చూపించాలి, హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఒక గుప్పెడంత గుండెని ప్రతి ఒక్కరు కూడా బదిలంగా ఉంచుకోవాలంటే దానికోసం మనం కొన్ని పనులు చేయాలి. ఆ చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఇందాక నేను చెప్పాను ABCDEF అని చెప్పాను. అంటే ఈ 6 సూత్రాలు. ఏ అంటే అవాయిడ్ ఆల్కహాల్, అవాయిడ్ స్మోకింగ్. బి అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, 140/90 కన్నా కింద బ్లడ్ ప్రెషర్ వచ్చేటట్టు చూసుకోవడం. సి అంటే కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడం. డి అంటే డయాబెటీస్ని ప్రాపర్ కంట్రోల్లో ఉంచుకోవడం. ఈ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ని కనీసం రోజుకు ఒక 30 నిమిషాల పాటు వ్యాయామానికి ప్రతి ఒక్కరు కూడా కేటాయించాలి. అలాగే ఈటింగ్ హ్యాబిట్స్లో ఆయిల్ పదార్థాలు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, అలాంటివన్నీ అవాయిడ్ చేసి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి బాగా తీసుకున్నట్లయితే మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎఫ్ అనేది ఫ్రీ ఆఫ్ స్ట్రెస్ లేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా అందరూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈ 6 సూత్రాలు, ఆరోగ్యానికి 6 సూత్రాలు.
ఇవందరూ కూడా పాటించాలని మీరు పాటించడమే కాకుండా నలుగురికి చెప్పి ఈ సూత్రాల ద్వారా ప్రతి ఒక్కరూ గుండెని పదిలంగా ఉంచుకోవాలని ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అందరికీ విన్నవించుకుంటున్నాం. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.